అందరి చేత వెలివేయబడిన పరిస్థితిలో రిజెక్టెడ్ పొజిషన్‌లో నీవున్నావేమో, ఒక అన్‌ఇంపార్టెంట్ పర్సన్‌గా, అండర్ వాల్యూడ్ పర్సన్‌గా, అసలు ఏ గుర్తింపు లేని వ్యక్తిగా నీవున్నావేమో, నీకున్న పొజిషన్‌ని కూడా వాళ్ళు డిస్‌రెస్పెక్ట్ చేస్తూ, నిన్ను బైపాస్ చేస్తూ, నీకు విలువివ్వకుండా, నీ నీ క్రింద వారిని ఎలివేట్ చేస్తున్నారేమో కానీ, నువ్వు ఒక ఫేజ్‌లో ఉన్నావేమో, ఒక రిజెక్టెడ్ ఫేజ్‌లో ఉన్నావేమో కానీ, దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను ఉన్నత స్థితిలో హెచ్చింపబోతున్నాడు. ఎవరైతే నేను రిజెక్ట్ చేశారో, ఎవరైతే నిన్ను కాదన్నారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర సహాయం అడిగే పరిస్థితుల్లో దేవుడిని ఉంచబోతున్నాడు. ఇవాళ ఈ మాట నమ్ము, దేవుడు నీ జీవితంలో కార్యం చేసి చూపిస్తాడు. ఎందుకంటే మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం బైబిల్లో. డేవిడ్ చాలా ముసలివాడైపోయాడు. ఆయన తర్వాత రాజు ఎవరు 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 అని అనుకుంటున్నప్పుడు ఒకడు లేచాడండి. ఆయన కొడుకే. అతడు గర్వించాడంట. గర్వించి నేనే రాజును అని చెప్పేసి అదోనియా అనే వ్యక్తి కొంతమంది రాజు సేవకుల్ని, ఒక దావీదుకి మంచి సహాయకుడైన యోవాబుని, మరి అట్లనే ఇంకొక యాజకుడిని అందరినీ పోగు చేసుకొని, వారితో పాటు రాజకుమారుల్ని ఇంకా కొంతమందిని పోగు చేసుకొని నేనే రాజునని బస చేసి బలులు అర్పించి రాజుగా ప్రకటించేసుకున్నాడంట. అంటే చాలా ప్రౌడ్గా ఎవ్వరూ నియమించకపోయినా నేనే అని చెప్పేసి తనకు తాను హెచ్చించుకున్నాడు. అయితే ఈ విషయం ఎప్పుడైతే నాతాను గ్రహించాడో ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బత్షెబా దగ్గరికి వెళ్ళి ఆమెకి స్థితి వివరించాడు. ఇలా ఉంది, నీ భర్త అయితే నీకు చెప్పాడు కదా నా తర్వాత సొలొమోను రాజని, మరి నీవెందుకు కోరుకుండాలి? వెళ్ళు దావీదు రాజు దగ్గరికి వెళ్ళు, ఆయనతో విన్నవించుకో అన్నప్పుడు ఆమె వచ్చి ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి, రాజా నీవే కదా నా కొడుకుని రాజుగా చేస్తానన్నావు, నువ్వు లేకపోతే ఈ లోకంలో మేము అపరాధులుగా మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని వెలివేయద్దు, నాకు న్యాయం తీర్చు అని ఎప్పుడైతే ఆయన రాజ సన్నిధిలో ఆమె ప్రాధేయపడిందో డేవిడ్ ఆమెకి వాగ్దానం చేశాడు, నా తర్వాత సొలొమోనే రాజు అని. మరి ఆ మాట దావీదు నిలవబెట్టుకున్నాడా లేదా? ఎప్పుడైతే ఈ మాట దావీదుకు తెలిసిందో ఆయన ఏం చేశాడు? కొంతమంది తన సేవకుల్ని, అలాగే నాతాన్ని, అలాగే తన దగ్గరున్న యాజకుడిని తీసుకువెళ్ళి ప్రజల మధ్యలో, ఒక ఇశ్రాయేల్ యూదా వారి మధ్యలో అతనికి పట్టాభిషేకం చేసి జనులందరి దగ్గర బాకానాదం ఊదించి సొలొమోను రాజు చిరంజీవి అగునుగాక అని డేవిడ్ చెప్పమని చెప్పాడు. ఒక రాజు ఆయన అనుకూలించి తన బిడ్డకి ఇదిగో రాజు అని తన నోటితో సెలవిచ్చాడు. అప్పటి నుంచి సొలొమోను రాజు అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇతను గర్వించాడు కదా, ఎవరు? అదోనియా. అతను ఏం చేశాడు? ఇంకా భయపడిపోయాడు. ఇంకా రాజు అతను నియమించాడు. జనులందరూ ఇతనికి చేయకొడుతున్నారు. ఇంకా నాది చెల్లదు అని గ్రహించినప్పుడు భయపడిపోయి వణుక్కుంటా సొలొమోను దగ్గరికి వచ్చి, ముందు అతని దగ్గరికి రావడానికి భయపడిపోయాడు, చంపేస్తాడేమోనని. అతని దగ్గరికి ముందు వర్తమానం పంపించి తర్వాత వచ్చి అతని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి, నాకు ఏ హాని జరగదన్న మాట తీసుకొని తిరిగి అదోనియా ఇంటికి వెళ్ళాడు. చూసారా? సొలొమోన్ కానీ తన తోటి రాజకుమారులు కానీ ఎవరిని అదోనియా తను రాజుగా ప్రకటించుకున్నప్పుడు ఆ విందుకి సొలొమోన్ని పిలవలేదు. మరి సొలొమోన్ని ఒక అండర్ వాల్యూడ్ పర్సన్గా, అన్ఇంపార్టెంట్గా, రిజెక్టెడ్గా ఆయన్ని ప్రక్కన పెట్టేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? సొలొమోన్నే రాజుగా చేశాడు. ఎవరైతే రాజు అని ప్రకటించుకున్నాడో అతనే వచ్చి ఇతని దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేలా చేశాడు. మరి నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో, అదే స్థితిలో ఎవ్వరు పట్టించుకోని పరిస్థితిలో, నీ చుట్టూ అందరూ ఉన్నారు కావచ్చు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధుమిత్రులు అందరూ ఉన్నారు కావచ్చు, కానీ నీకున్న స్టేటస్ని బట్టో, నీకున్న ఒక హెల్త్ ఇష్యూని బట్టో, నీకున్న ఒక క్యారెక్టర్ని బట్టో, ఎనీథింగ్ అండి, నిన్ను అండర్ వాల్యూ చేస్తుంటే, నిన్ను ఐసోలేట్ చేస్తుంటే, చూడు బిడ్డ, దేవుడు నీతోనే ఉన్నాడు, తృణీకరించబడిన నీతోనే ఉన్నాడు. వాళ్ళని కాదు దేవుడు, వాళ్ళు ఏదో నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నారని దేవుడు వారితో ఉన్నారని నువ్వు ఫీల్ అవ్వద్దు. ఎవరైతే వేదనతో, బాధతో, కృంగిపోయిన పరిస్థితిలో ఉంటారో వారితో దేవుడు
ఉంటాడు. దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఎవరైతే నిన్ను ప్రక్కన పెట్టారో వాళ్ళు నీ యొద్దకు వచ్చి నేను సహాయం అడుగుతారు. వారే నీకు సాష్టాంగ పడతారు. దేవుడు అట్లా చేయబోతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు. దేవుడు తప్పక న్యాయం చేస్తాడు. నీ జీవితంలో హెచ్చింపును చూసి ఆశీర్వాదం పొందుతావు. ఆమేన్.